మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు వివిధ స్వచ్ఛంద సంస్థలు అటు రక్తదాన శిబిరాలు కావచ్చు, ఆరోగ్య వైద్య శిబిరాలు కావచ్చు, ఇతర సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే అబోపా బ్రాహ్మణ్ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ యూనియన్ లయన్స్ క్లబ్ సహకారంతో సుబేదారి ప్రకాష్ రెడ్డిపేటలో ఒక భారీ వైద్య శిబిరాన్ని కూడా నిర్వహిస్తుంది. ఇందుకు సంబంధించిన ఎక్స్పర్ట్ డాక్టర్లు ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో తలమునకలయ్యారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో అబోపా కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఇంకేం కార్యక్రమాలు చేస్తున్నారు, ఒకసారి అబోపా అధ్యక్షులు మోత్కూరి మనోహర్ రావు గారు మనతో ఉన్నారు, కార్యదర్శి దినకర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం కార్యక్రమాలు చేస్తున్నారు? అబోపా ఆల్ బ్రాహ్మణ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆవిర్భవించి 10 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. ఈ 10 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరము కాళోజీ గారి జయంతి సందర్భంగా మెగా ఆరోగ్య శిబిరాన్ని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నాం. అదే వరవల్లో ఈ సంవత్సరం వారి 111వ జయంతి సందర్భంగా మీరు ఉన్నట్టు ఈ ప్రకాష్ రెడ్డిపేటలో మరి మా రామలింగేశ్వరరావు గారి సౌజన్యంతో ఇక్కడ ఎలైట్ హాస్పిటల్లో ఈరోజు ఇక్కడ శిబిరాన్ని మేము ప్రారంభించాం. ఈ శిబిరానికి విశేష స్పందన వస్తుందని ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా చాలా వివిధ విభాగాలకు చెందినటువంటి వైద్య నిపుణులంతా కూడా పాల్గొని వారు సేవలు అందిస్తున్నారు. అటువంటి వైద్య విభాగానికి మరియు అందరికీ కూడా పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ప్రతి సంవత్సరము మరి కాళోజీ గారు స్మృత్యర్థంగా ప్రతి జయంతి రోజు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజ సేవలో మా వంతు సహాయం కూడా అందిస్తామని తెలియజేసుకుంటున్నాం. జనరల్గా స్వచ్ఛంద సంస్థలు ఒక శిబిరాన్ని నిర్వహించి ఆ తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం అక్కడికి రద్దు అవుతుంది, అంటే ఫాలో అప్ ఎట్లా చేస్తున్నారు ప్రోగ్రామ్స్? ఇది సార్ ఇప్పుడు మెడికల్ సంబంధించి మా అసోసియేషన్లో కానీ ఇటు లయన్స్ క్లబ్ భీమారం సహకారంతో చాలామంది మన వైద్య నిపుణులు ఉన్నారు. వారి సహాయ సహకారాలు మాకు చాలా అందుతున్నాయి. మరి వారి ద్వారా మరియు ఇంకా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వాళ్ళు కూడా మాకు ఉచితంగా మందులు అందిస్తున్నారు. అటు వారి సహాయము ఇటు వైద్యుల సహాయంతో కూడా మేము కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనే సంకల్పం ఉంది, తప్పక చేస్తామని చేస్తున్నాం. దినకర్ గారు, అంటే కాళోజీ గారి ఇల్లు కూడా అటువంటి అప్పుడు సాహిత్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్లా చేయదలుచుకున్నారు? సాహిత్య కార్యక్రమాల విషయానికి వస్తే భవిష్యత్తులో కవులను, రచయితల్ని సన్మానించడం, వారు రచించినటువంటి గ్రంథాలను కానీ కవితలను కానీ ప్రచురించడం కానీ వాటికి తగిన గుర్తింపు తీసుకురావడానికి మేము కృషి చేస్తాం. ఈరోజు మాత్రం ఇక్కడ ఆల్ బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు మరియు లయన్స్ క్లబ్ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాళోజీ గారి మాటల్లో చెప్పాలంటే పుట్టుకనిది, చావునిది, బతుకంతా దేశానిది అన్నట్టుగా మేము ఏ కులం వాళ్ళం అయినప్పటికీ కూడా చాలా కార్యక్రమాలు మా బ్రాహ్మణ్ సంబంధించినవి మేము చేస్తాం. కానీ కాళోజీ గారి స్ఫూర్తిని తీసుకొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అందేట్టుగా ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. అబోపా పెట్టి కూడా ఇప్పటికీ ఈ సంవత్సరం 10వ సంవత్సరం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని చాలామంది పేషెంట్స్ చాలా సద్వినియోగం చేసుకుంటున్నారు. కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ఎలైట్ హాస్పిటల్ డాక్టర్ కేవి సంతోష్ కుమార్ గారికి, వారి తండ్రి గారు రామలింగేశ్వరరావు గారు మా సభ్యులు, వారికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తుంది. ఎక్స్పర్ట్స్ అయిన డాక్టర్స్ చాలా మంది కూడా ఇక్కడ చూస్తున్నారు. గైనిక్ సంబంధించిన డాక్టర్ రమ్య చూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు ఒకసారి వారి అడిగి తెలుసుకున్నాం. మేడం, ఎంతమంది పేషెంట్లు పరీక్షించారు, రెగ్యులర్గా ఏం చేస్తారు ఇక్కడ దీనికి సంబంధించి? ఓకే, సో ఇక్కడ డైలీ ఓపీ బేసిస్తో పాటు ఐపీ అడ్మిషన్స్ ఉంటాయి, సర్జరీస్ జరుగుతాయి, డెలివరీస్ జరుగుతాయి. సో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అయింది. సో నెంబర్ ఆఫ్ డెలివరీస్ కూడా చాలా ఎక్కువగా చేశాను. సో గర్భిణీల
పిల్లలకి నేను ఈ సీజన్లో ఎస్పెషల్లీ ఈ క్యాంప్ నిర్వహించడానికి ఏంటంటే హోమ్ రెమెడీస్ ఏవి ట్రై చేయకండి ఇంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఇది కంప్లీట్లీ డెంగ్యూ సీజన్, టైఫాయిడ్ సీజన్, వైరల్ ఫీవర్ సీజన్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్లేట్లెట్స్ అన్ని డ్రాప్ అయ్యే సీజన్. సో కొంచెం ఇక్కడికి వచ్చి ఏవైనా ఇబ్బందులు ఉంటే చెక్ చేయించుకున్న తర్వాత మెడిసిన్స్ యాజ్ పర్ మేము ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఎలైట్ హాస్పిటల్లో నేను స్టార్ట్ చేసి 1.5 year అవుతుంది. ఇది 2వ సంవత్సరము. ఇక్కడ కూడా నా ఓపీ టైమింగ్స్ స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఎమర్జెన్సీస్ చూస్తాము. మా హస్బెండ్ అనస్థిషియాలజీ. సో ఇక్కడ మంచిగా అన్ని ఎమర్జెన్సీస్ మేము కండక్ట్ చూస్తుంటాము. ఏవైనా హై రిస్క్ ఉంటే కూడా మేము చూసుకుంటాం అవి. మేడం, జనరల్గా గైనిక్ సంబంధించింది అనగానే కొద్ది సంవత్సరాల నుంచి, అంటే ఇప్పుడు తగ్గింది కావచ్చు, ఎక్కువగా సిజేరియన్కి ప్రియారిటీ ఇస్తుంటారు. రాగానే దానిలో గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇది ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు. ఈ విమర్శ మీద మీరు ఏం చెప్తారు? మొదటి కాన్ఫ్ వాళ్ళైతే ఫస్ట్ ఏంటంటే పెళ్ళైన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి 9 నెలల వరకు వాళ్ళు ఎక్కువ అసలు ఇంటి పనులే చేయడం మానేశారు. వాళ్ళు సాఫ్ట్వేర్ అవ్వచ్చు ఆర్ నాలాగే డాక్టరే అవ్వచ్చు. వాళ్ళు ఏంటంటే ఇంటి పనులు కూడా చేసుకోవాలి. ఇంటి పనులు చేస్తూ అడిషనల్గా 30 minutes ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అండ్ ముహూర్తాల డెలివరీస్ మానేయాలి. ఇప్పుడు భాద్రపద మాసం మాకు ఈ నెలొద్దు అని శ్రావణ మాసంలో చేసుకున్న వాళ్ళు చాలామంది. సో అట్లాంటివన్నీ తగ్గించుకోవాలి. ముహూర్తాల డెలివరీలు పెట్టొద్దు. న్యాచురల్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఒకవేళ నార్మల్ డెలివరీ అవ్వట్లేదు అనుకుంటే దెన్ మేమే చెప్తాము సిజేరియన్ అని. నార్మల్ డెలివరీ చేస్తున్న క్రమంలో ఎమర్జెన్సీ వస్తే కూడా సిజేరియనే చెప్తాం. సిజేరియన్స్ అన్ని ఇండికేషన్స్ అన్నీ వేరే రీజన్తో చేసినవి కావు. ఇండికేటర్ ఉంటేనే చేస్తారు. లేదు నార్మల్ డెలివరీకి మేము అసలే ఒప్పుకోము అనుకుని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేము భరించలేము అని. పెయిన్లెస్ డెలివరీస్ కూడా ఉన్నాయి. సో అట్లేం ఇబ్బంది లేదు. పేషెంట్ని స్టార్టింగ్ నుండి మోటివేట్ చేయాలి. పేషెంట్స్ కూడా మమ్మల్ని అంటే కొంచెం కోఆపరేటివ్గా ఉండాలి. పెయిన్స్ కాస్త తీయాలి. ఇవన్నీ కొంచెం ఓపిక్గా ఉంటే అవుతాయి. రమ్య గారు, అంటే సిజేరియన్ సంబంధం లేకుండా మీరు తెలుసు మహిళలు అంటే ఇప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది, తర్వాత వృత్తిపరమైన ఉద్యోగాల్లో వృత్తులలో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. అటువంటి మహిళలకు మీరు సజెషన్ ఏమిటి ఆరోగ్యపరంగా? మ్యారేజ్ కిడ్స్ 30 years లోపల అట్లీస్ట్ ఒక్క కిడ్ అయినా ఉండాలి అని. ఎందుకంటే మనకి ఆడవాళ్ళలో ఓవరీస్లో ఎగ్ కౌంట్స్ అనేవి తగ్గుతాయి 30sలో, తర్వాత 33 తర్వాత 35 తర్వాత కంప్లీట్లీ తగ్గుతాయి. న్యాచురల్ కన్సెప్షన్ పాసిబుల్ అవ్వదు. ఎక్కడో ఒకరికి అవుతుంది, బట్ చాలా రేర్గా అవుతాయి. సో దీన్ని దృష్టి పెట్టుకుని నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే 30 లోపల మీరు మ్యారీడ్ అయి ఉంటే డెఫినెట్లీ 1% ఒక బేబీని కన్సీవ్ అయ్యేలాగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ 5 years లోపల అవ్వలేదంటే కొంచెం తొందరగా వస్తే సో దట్ చిన్న చిన్న ఇంజెక్షన్స్ అండ్ దీని ద్వారా మందులు పెట్టడం ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. రాదర్ దన్ మనం IVFలో ఎండప్ కాకుండా అలాగా.